See, date and time. For example, current date రాయాలనుకోండి. Current date అంటే టుడే, ఈ రోజు డేట్ రాయాలనుకోండి. సో కరెంట్ డేట్ రాయాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసరికి మనము ఈక్వల్స్ టు టుడే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో కరెంట్ డేట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఈక్వల్స్ టు టుడే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ నౌ, NOW నౌ. నౌ ఫంక్షన్ ఏంటంటే డేట్ విత్ టైం. నౌ ఇస్ డేట్ అండ్ టైం ఈక్వల్స్ టు నౌ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఫంక్షన్ ఎలా డిస్ప్లే అయింది మనకి, డేట్ అండ్ టైం. సో ఇక్కడ డేట్ వస్తుంది అండ్ టైం కూడా డిస్ప్లే అవుతుంది. డే, మంత్, ఇయర్, ఈ 3 ఫంక్షన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఏముంది, 14/9/2021 ఉంది. 14/9/2021 నుంచి డే మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు డే దెన్ సీరియల్ నంబర్. సీరియల్ నంబర్ అంటే ఇక్కడ ఏంటి, డేట్. సీరియల్ నంబర్ అంటే డేట్. చూడండి, ఈక్వల్స్ టు డే ఆఫ్ C3. C3 ఏముంది, C3 యొక్క డేటా ఏంటి, డేట్. అంటే డే అంటే మనము ఓన్లీ డేని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే డేని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అవుట్ సైడ్ లో. టుడే అనే ఫంక్షన్ ఏం చెప్తుంది, కంప్లీట్ డేట్. నౌ ఇస్ డేట్ విత్ టైం. నెక్స్ట్ డే అనే ఫంక్షన్ ఏం చెప్తుందంటే డే ఆఫ్ సీరియల్ నంబర్. ఇక్కడ సీరియల్ నంబర్ కింద కన్సిడర్ చేస్తాము. సో సీరియల్ నంబర్ అంటే డేట్. సేమ్ దీంట్లో మంత్ ఏముంది, 9. సో ఈక్వల్స్ టు మంత్, equals to month, then date. See, 9th వచ్చింది కదా. నెక్స్ట్ ఈక్వల్స్ టు ఇయర్, then date. సీరియల్ నంబర్ as date C3. అంటే ఇక్కడ ఏం రాసాం మనము, 14/9/2021. అంటే ఒక డేట్ లో ఉన్న వాల్యూస్ ని సపరేట్ చేస్తున్నాం మనం. ఏంటి, డే, మంత్, ఇయర్. అంటే ఇండివిజువల్ గా మనం సపరేట్ చేస్తున్నాం. సో ఇండివిజువల్ గా ఉన్నవి కూడా మనము డేట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఇవి ఇండివిజువల్ గా ఉన్నాయి కదా, డిఫరెంట్ సెల్స్ లో ఉన్నాయి. అంటే ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఓకే C5, C6, C7 ఈ 3 కలిపి మనము డేట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డేని స్ప్లిట్ చేసాము, అంటే డివైడ్ చేసాము. డివైడ్ చేసినవి కూడా మనం ఒకే సెల్ కింద కన్వర్ట్ చేయాలంటే, ఒకే డేట్ కింద కన్వర్ట్ చేయాలంటే, సో దానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే డేట్. చూడండి, ఫంక్షన్ నేమ్ ఈస్ డేట్ ఈక్వల్స్ టు డేట్. దెన్ చూడండి ఇక్కడ డేట్ లో ఏం చెప్తుంది, ఇక్కడ వస్తానికి ఇయర్, మంత్, డే రివర్స్. మనం ఎలా డివైడ్ చేసాము, స్ప్లిట్ చేసాము. డే ఆఫ్ డేట్ వచ్చింది, మంత్ ఆఫ్ డేట్ మంత్ వచ్చింది, ఇయర్ ఆఫ్ డేట్ ఇయర్ వచ్చింది. సో డేట్ లో ఫస్ట్ ఏం చెప్తుంది, ఇక్కడ ఒకసారి ఇయర్ ని తీసుకోమంటుంది. ఇయర్ ఎక్కడ ఉంది, C7, మంత్ C6, డే మీ ఇష్టం, సైడ్ బై సైడ్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ G కాలం, H కాలం, I కాలం రాస్తారు ఒకసారి మంత్ ఇలా. సో బట్ ఈ రూల్ ప్రకారమే తీసుకోవాలి. ఫస్ట్ డే ఇస్తాను, మంత్ ఇస్తాను, దెన్ ఇయర్ ఇస్తానంటే తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రూల్ ఏం చెప్తుంది, ఇయర్, మంత్, డే, క్లోజ్ ద బ్రాకెట్. చూడండి వచ్చేసిందా. అంటే డేట్ ని ఇండివిజువల్ గా డివైడ్ చేసాము. నెక్స్ట్ మంత్ ని, నెక్స్ట్ ఉన్న డేట్ ని మనము
క్లబ్ చేశాను. సో ఇది డేట్కి సంబంధించింది. దీంట్లో మనకి ఏముందంటే ఇక్కడ వచ్చేసరికి అవర్, మినిట్, సెకండ్. అవర్, మినిట్, సెకండ్ ఈక్వల్స్ టు అవర్, ఈక్వల్స్ టు అవర్ ఆఫ్ సీరియల్ నెంబర్. ఇక్కడ అవర్స్ ఎక్కడ ఉన్నాయి? నౌ ఫంక్షన్ దగ్గర చూడండి. దిస్ వన్ ఈక్వల్స్ టు అవర్ ఆఫ్ C4 అంటే 11th అవర్. సేమ్ ఈ 3 ఫంక్షన్స్ మనం ఎలా డివైడ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ థింగ్, రైట్? ఈక్వల్స్ టు మినిట్, దెన్ అవర్, సారీ ఈక్వల్స్ టు మినిట్ ఆఫ్ రిఫరెన్స్, ఈక్వల్స్ టు సెకండ్ ఆఫ్ రిఫరెన్స్. చూడండి 11 అవర్ 16 seconds 16 minutes 27 seconds. సో ఎప్పుడైతే మనం ఇలా డేటాను తీసుకుంటున్నామో ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తాం. సెకండ్స్ మనం మెన్షన్ చేయలేదు కదా, ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ డేట్ లో రన్ అవుతుంది. ఇక్కడ సెకండ్స్ కనిపించట్లేదు కదా. ఇక్కడ చూడండి, నేను ఇది హైలైట్ చేస్తాను కొద్దిగా. ఇక్కడ మనకి సెకండ్స్ కనిపించట్లేదు కదా. సో ఇక్కడ సెకండ్స్ కావాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఓకే, క్లిక్ నంబర్ ఫార్మాట్ లేదా కంట్రోల్ 1 ప్రెస్ చేయండి, లేదంటే నంబర్ ఫార్మాట్. ఈ కార్నర్ లో నంబర్ ఫార్మాట్ మీద క్లిక్ చేసి కర్సర్ ముందు టైమ్ లో ఉండాలి. ఇక్కడ కర్సర్ ఫస్ట్ ఇక్కడ ఉంది, దెన్ నంబర్ ఫార్మాట్. ఓకే, అంటే ఫార్మాట్ సెల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కస్టమ్ అని ఉంది చూడండి కింద. ఈ కస్టమ్ దగ్గర ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి కస్టమ్ బాక్స్ ఉంది. ఇక్కడ చూడండి టైప్ కింద ఇక్కడ కర్సర్ క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏముంది? డిడి ఎంఎం వైవై అంటే ఇయర్ కి సరిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? హెచ్హెచ్ కొలన్ ఎంఎం అంటే హెచ్హెచ్ ఎంఎం ఉంది. దీని పక్కన ఇంకేం పెట్టవచ్చు? కొలన్ ఎస్ఎస్. అంతేనా? మనకు ఫార్మాట్ తెలుసు కదా, డిడిఎంఎంవై ఫార్మాట్ మనకు తెలుసు, హెచ్ఎంఎంఎస్ఎస్ ఫార్మాట్ మనకు తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఇక్కడ సెకండ్స్ డిస్ప్లే కాలేదు. సో సెకండ్ డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి? సో నంబర్ ఫార్మాట్, దెన్ కస్టమ్ ఆప్షన్ లో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ మోడల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఈ మోడల్ ఫార్మాట్స్ అన్ని మీరు చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఆటోమేటిక్ ఓకే చేస్తే డిఫాల్ట్ మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ఇలా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో చూడండి, డేట్ రాసాము, ఫస్ట్ టుడే ఫంక్షన్. నౌ డే నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నాము? టుడే నుంచి డే తీసుకున్నాము, టుడే నుంచి మంత్, టుడే నుంచి ఇయర్. నెక్స్ట్ డేట్ అంటే ఏంటి? ఇండివిజువల్ గా ఉన్న మంత్, ఇయర్, మంత్, డే ని కలిపి రాసాము ఒక దగ్గర. నెక్స్ట్ అవర్స్ ని సపరేట్ చేసాము, మినిట్స్ ని సపరేట్ చేసాము, సెకండ్ ని సపరేట్ చేసాము. దీంట్లో ఇంకో ఫంక్షన్ ఏముందంటే టైం. ఇలా ఇక్కడ డేట్ ఎలా రాసాము? డేట్ ఇండివిజువల్ గా ఉన్న రాసాం కదా, C5, C6, C7 రాసాము. ఇక్కడ కూడా మనం ఏం రాద్దామంటే 11, 9, 13 అంటే సెకండ్స్. ఈ సెకండ్స్ ని కలిపి మనం ఒక టైం కింద రాద్దాం. సో చూద్దాం, ఈక్వల్స్ టు టైం. చూడండి టైంలో ఏం చెప్తుంది ఇక్కడ ఒకసారికి? టైం హవర్, మినిట్, సెకండ్. హవర్ ఎక్కడ ఉంది? C9. మినిట్ C10. సెకండ్ ఇక్కడ కంటిన్యూషన్ ఉండాలని అంటే ఇక్కడ సైడ్ బై సైడ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా మీరు సెల్ రిఫరెన్స్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ సో వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఏముంది? C9 అవర్, C10 మినిట్, C11 సెకండ్, దెన్ ఎంటర్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ వచ్చేసరికి 11. ఇక్కడ మళ్ళీ సెకండ్స్ మళ్ళీ రాలేదు. ఇక్కడ మనం ఇచ్చిన సెకండ్స్ కూడా ఇచ్చాము కదా ఫంక్షన్ లో. మనం ఫంక్షన్ లో సెకండ్స్ కూడా ఇచ్చాము, C11 ఇచ్చాము, కానీ ఇక్కడ మళ్ళీ ఫంక్షన్స్ రాలేదు. అంటే సారీ సెకండ్స్ రాలేదు. అంటే సెకండ్స్ రాలేదంటే ఏంటి? ఇక్కడ
ప్రీవియస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా నంబర్ ఫార్మేట్ అని. సో నంబర్ ఫార్మేట్ చేయాలంటే కర్సర్ మళ్ళీ టైం మీద కర్సర్ క్లిక్ చేసుకొని Ctrl+1 ప్లస్ Ctrl+1 సేమ్. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, ఒకసారి కస్టమ్ ఫార్మేట్ దగ్గర H:M ఉంది. ఇక్కడ మనకి మళ్ళీ ఇంకోవాలి ఇంకోటి SS. ఓకే, ఇది చెక్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు ఫార్మాట్. ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేసుకున్నా ఓకే. మీరు ఇక్కడ రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు, లేదనుకుంటే ఇందులో ఈ ఫార్మాట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. సో ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో ఆ ఫార్మాట్ చెక్ చూసుకొని ఆ ఫార్మాట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఓకే అయిపోతుంది. ఓకే, అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే టైం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, డేట్ బేస్డ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్స్ మనం ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టార్ట్ డేట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ డేట్ నుంచి ప్రెసెంట్ డేట్ వరకు నంబర్ ఆఫ్ డేస్ అవి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సి స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1st Jan ఓకే 1989 అని ఇచ్చాను. స్టార్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాను? 1st Jan 1989. సో నేను రాసినప్పుడు 1989 రాసాను, కానీ ఇక్కడ 89 వచ్చింది. సో డేట్ ఫార్మాట్స్ అప్పుడు ఎక్కడ ఉంటుంది? నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏ ఫార్మాట్ ఉంది? DDMMYY ఫార్మాట్ ఉంది. సో ఇక్కడ మనకి కంప్లీట్ ఫార్మాట్ రావాలనుకున్నప్పుడు, అంటే ఇయర్ మొత్తం రావాలన్నప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, Y అంటే YY అంటే ఏంటి? ఓన్లీ 2 డిజిట్స్. అదే 4Ys వచ్చేసరికి 4 డిజిట్స్. సో ఇక్కడ నేను రాసినప్పుడు ఎలా రాశాను? 1989 అని రాశాను, కానీ ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది? 89 వచ్చింది. సో మళ్ళీ ఒకసారి నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ లో ఏముంది చూడండి, ఇక్కడ ఒకసారికి YY ఉంది. YY అంటే అర్థం ఏంటి? 2 డిజిట్స్. మనకి 4 డిజిట్స్ రావాలంటే ఏం చేయాలి? 4Ys. చూసిందా? ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుందా మళ్ళీ? అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేంజ్ అయింది, తర్వాత మనకు కావాల్సింది కస్టమ్ అంటే అర్థం ఏంటి? మన రిక్వైర్మెంట్, మనకి ఏది కావాలో అది చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ ఇయర్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఇయర్స్ దీనికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే డేటెడ్ ఇఫ్ ఫంక్షన్. సి ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్, ఏం రాస్తున్నాము? ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ స్టార్ట్ డేట్ అంటే పైన సెల్ G4. స్టార్ట్ డేట్ నుంచి ఈ రోజు వరకు అనడానికి మనకు ఫస్ట్ ఫంక్షన్ ఏంటది? ఫంక్షన్ నేమ్ ఏముంది? టుడే కదా. ఈ రోజు అని చెప్పడానికి ఫంక్షన్ ఏం రాయొచ్చు? టుడే ఫంక్షన్ రాయొచ్చు. సో ఇక్కడ ఏం రాస్తున్నాను? టుడే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ కామా. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటి? స్టార్ట్ డేట్. టుడేనే కాదు, ఫ్యూచర్ డేట్ పెట్టొచ్చు, ప్రెసెంట్ డేట్ పెట్టొచ్చు, పాస్ట్ ఎనీ డేట్. ఓకే, ఫ్యూచర్, ప్రెసెంట్, పాస్ట్ ఏ డేట్ కావాలంటే ఆ డేట్ నెంబర్ జాయిన్ చేసుకోవచ్చు. అంటే G4 is 89. టుడే మీన్స్ 89 నుంచి ఈ రోజు వరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇయర్స్. డబుల్ కోట్స్ Y ఫర్ ఇయర్స్. ఇది మెథడ్. దీన్ని ఏమంటారు? డేట్ మెథడ్ అంటారు. ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఇచ్చేదాన్ని మెథడ్ అంటారు, అంటే డేట్ మెథడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? Y ఫర్ ఇయర్స్. 32 ఇయర్స్. డేటెడ్ ఇఫ్ G4 అంటే స్టార్ట్ డేట్ ఆర్ ఎనీ డేట్, 89 2000 వాట్ ఎవర్. టుడే అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు. ఈ మధ్యలో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? 89 నుంచి ఈ రోజు వరకు ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇయర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రన్నింగ్ మంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రన్నింగ్ డేట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మంత్, డేట్, ఇయర్. సో ఇయర్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి Y ఇచ్చాం కాబట్టి Y ఫర్ ఇయర్స్. సేమ్ మంత్స్, నంబర్ ఆఫ్ మంత్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ మంత్స్ ఇవ్వచ్చు, రన్నింగ్ మంత్ ఇవ్వచ్చు. ప్రెసెంట్స్ హియర్ ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ దెన్ స్టార్ట్ డేట్ కామా ఫంక్షన్ సేమ్ టుడే కామా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ఇయర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే రన్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇయర్స్
for example 8 month 1 day or 10 days like so ym see dated if g4 comma today comma ym అంటే ఏంటి ఇక్కడ వచ్చేసరికి ఇయర్స్ ఆఫ్ మంత్స్ సో ఎంటర్ చూడండి 8 మంత్ అంటే 32 ఇయర్స్ 8 మంత్ సో ఇక్కడ మీరు ఓన్లీ m పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y తీసేసి ఓన్లీ m ఎంటర్ చేస్తే టోటల్ మంత్స్ వస్తాయి 392 మంత్స్ వస్తాయి అంటే ఇయర్స్ 32 తో పాటు నంబర్ ఆఫ్ మంత్స్ వచ్చేస్తుంది సో మనకి నంబర్ ఆఫ్ మంత్స్ వద్దు ప్రెసెంట్ కరెంట్ మంత్ కావాలి అంటే y ని జాయిన్ చేశాను అంటే ఇయర్ లో మంత్స్ సేమ్ నంబర్ ఆఫ్ డేస్ సేమ్ ఫార్ములా ఈక్వల్స్ టు dated if then start date comma today okay today comma double quotes md అంటే months of days 13 day ఓకేనా ఈ రోజు కూడా కావాలంటే ఇక్కడ ఏం చేస్తారు ఈ బ్రాకెట్ తర్వాత +1 పెట్టారనుకోండి టుడే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తర్వాత 1 పెడితే 14th వచ్చేస్తుంది ఈరోజు 14th కదా 14th వస్తుంది సో ఈ రోజు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టకుండా జస్ట్ తీసేసారు అది రిమూవ్ చేసేసి జస్ట్ టుడే వరకు ఉంచి ఎండి లేదు ఇక్కడ m రిమూవ్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m రిమూవ్ చేస్తే ఓన్లీ నంబర్ ఆఫ్ డేస్ మాత్రమే చూపిస్తుంది ఎంత 11944 డేస్ ఫ్రమ్ 89 నుంచి ఈ రోజు వరకు కానీ ఇక్కడ మనం ఇక్కడ m ని పెడదాం అంటే మంత్స్ ఆఫ్ డేస్ చూడండి ఇక్కడ 32 ఇయర్స్ 8 month 9 13 days సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ డేట్ ఇస్తున్నామో ఏదైతే మనం డేట్ చేంజ్ చేస్తున్నామో డేట్ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది ఫస్ట్ మార్చ్ వచ్చేసరికి మార్చ్ 1st అని ఇచ్చాం సో ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ లేదంటే మార్చ్ 10 అని ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 10th మార్చ్ అంటే 32 ఇయర్స్ 6 months 4 days అంటే ఆ డే మార్చ్ నుంచి సో మనం జనవరి నుంచి ఇచ్చాం కాబట్టి కరెక్ట్గా వచ్చింది అదే మార్చ్ నుంచి ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ వచ్చేసరికి సో లైక్ ఇది ఫంక్షన్ చూడండి ఇంకోసారి చూపిస్తా చూడండి డేటెడ్ ఇఫ్ స్టార్ట్ డేట్ టుడే అనేది మ్యాండేటరీ కాదు మీరు ఏ డేట్ అని ఇక్కడ ఇవ్వచ్చు కామా y ఫర్ ఇయర్స్ నెక్స్ట్ డేటెడ్ ఇఫ్ స్టార్ట్ డేట్ టుడే అంటే ఈ 2 కామన్ గా ఉంటాయి ప్రతి మంత్ లో కానీ ఇయర్ లో కానీ డేలో కానీ ఇక్కడ ఏంటి దాని యొక్క మెథడ్ చేంజ్ అవుతుంది మెథడ్ ఏంటి y5 ఇయర్స్ ym అంటే ఇయర్స్ ఆఫ్ మంత్స్ నెక్స్ట్ MD అంటే మంత్స్ ఆఫ్ డేస్ సో ఈ 3 ఫంక్షన్స్ అనేవి మనకి ఏంటంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ నంబర్ ఆఫ్ మంత్స్ నంబర్ ఆఫ్ డేస్ అంటే ఇది కరెంట్ మంత్ కరెంట్ డేట్ అంటే రన్నింగ్ మంత్ రన్నింగ్ డేట్ కానీ టోటల్ మంత్స్ కావాలంటే ఏం చేస్తాము y రిమూవ్ చేస్తారు నెక్స్ట్ టోటల్ డేస్ కావాలంటే m రిమూవ్ చేస్తారు సో సో డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ అర్థమైంది కానీ డేటెడ్ ఇఫ్ ఏం చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసరికి సో నంబర్ ఆఫ్ డేస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము నంబర్ ఆఫ్ ఇయర్స్ నంబర్ ఆఫ్ మంత్స్ ని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఈ 3 కాన్సెప్ట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేసుకోండి నేను షేర్ పెడతాను లింక్ ఇస్తాను